ఆరో అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 6:18 మొదటి కొరింథీ 6:18. జారత్వమునకు దూరముగా పారిపోడి మనుష్యుడు చేయి ప్రతి పాపమును ఎస్. ఈరోజు మనం చూడబోతున్నాం పారిపోవటం, ఫ్లీ. ఏముంది? ఫ్లీ. ఇంగ్లీష్ చదువుమా. 16. ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ. సో ఏమన్నాడు? పారిపోండి, పారిపోండి అంటున్నాడు. ఏంటి? 6వ అధ్యాయం 18 వచనంలో ఏమన్నాడు? పారిపోండి, రన్ అవే ఆర్ ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ. ఏమంటే ఈ రోజుల్లో ఇది పాపం ఎక్కువైపోయింది కదా. సెక్షువల్గా ఇమ్మొరాలిటీ, లైంగిక సంబంధమైనటువంటి పాపం ఏమైపోయింది? పెద్ద సమస్య అయిపోయింది. ఈ హత్యలకి, మానభంగాలకి కారణం ఏంటి? ఇదే కదా. దే ఆర్ సో, అంటే మనిషి ఏమైపోయాడంటే ఒక అన్కంట్రోల్డ్గా అయిపోయాడు అన్నమాట. మానవుడు తను తాను కంట్రోల్ చేసుకోలేక తన యొక్క జీవితం ఏం చేసుకుంటున్నాడు? స్పాయిల్ చేసుకుంటున్నాడు. ఆ మ్యారేజ్ పరిధిలోనే ఉండాల్సినటువంటి ఈ పవిత్రమైనది మనిషి ఏం చేశాడు? దాన్ని క్రాస్ చేసి దాన్ని బయటకు వెళ్ళిపోయి ఇస్ డిస్ట్రాయింగ్ హిమ్సెల్ఫ్. ఏమన్నాడు? తన శరీరానికి తానే ఏం చేసుకున్నాడు? హాని చేసుకున్నాడు. తన శరీరానికి, తన కుటుంబానికి, తన సంఘానికి వాడు ఏం చేసుకున్నాడు? హాని చేసుకున్నాడు. ఇంతవరకు మీకు తెలుసు హెచ్ఐవికి ఏం లేదు, విరుగుడు లేదు కదా. అదేమన్నాడు? ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ. అవండి, ఒక ఏజ్ కానీ, సమయం కానీ, సందర్భం కానీ ఏం లేదండి ఇప్పట్లో కదా. ఈ సెక్షువల్ ఇమ్మొరాలిటీ, ఈ లైంగిక సంబంధమైన పాపం ఆ మనుషులు ఏం చేస్తుంది? పతనం చేసేస్తున్నాడు. అన్కంట్రోల్డ్గా అయిపోతున్నాడు. ఒకప్పుడు సిగ్గుతో అసలు ఉండేది కానీ అంత ఏమంటారు, విచ్చలవిడితనం లేదు. ఇప్పుడు విచ్చలవిడితనం వచ్చేస్తున్నాడు. కుటుంబాల్లో కూడా ఏమంటున్నారు? నా ఇష్టం, నువ్వు చేసుకో. ఆ టైప్ ఆఫ్ ఏమొచ్చేస్తుంది? థింకింగ్లోకి వచ్చేసారు అన్కంట్రోల్డ్గా. మరి దానివల్ల కుటుంబాలు ఏమైపోతున్నాయి? స్పాయిల్ అయిపోతుంది. పిల్లలు స్పాయిల్ అయిపోతున్నారు. ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి చాలా బ్యాడ్ కదా. మీరు ఏమన్నాడు? నీ బాడీ, మన శరీరం అంట ఏంటిది? ముఖ్యంగా దేవుని బిడ్డల శరీరం దేంతో కొన్నాడంటే దేవుడు విలువైన రక్తం ఇచ్చి కొన్నాడు. సో దాన్ని చాలా జాగ్రత్తగా ఏం చేయాలి? దాన్ని కాపాడుకో, లేకపోతే దానికి తగిన పనిష్మెంట్ దొరికిపోద్ది అనమాట. దొరికిపోద్ది. ఇప్పుడు ఇమీడియట్గా రాకపోవచ్చు, కానీ యుల్ గెట్ ఇట్ వన్ డే అండ్ యుల్ క్రై ఫర్ దట్. ఏమన్నాడు? మళ్ళీ చదువుదాం. 6:18 చదువుమా. మళ్ళీ చదువు. జారత్వమునకు, జారత్వం అంటే తెలుసా మీకు? ఏంటో విచారం మీరు, జారత్వం మీరు ఏంటంటే జారత్వం అంటే ఫార్నికేషన్. ఇంగ్లీష్లో ఏమైనా ఫార్నికేషన్ అన్నాడు. ఫార్నికేషన్ అన్నాడు అంటే సెక్షువల్ సిన్ బిఫోర్ మ్యారేజ్. దాన్ని ప్రీ మ్యారిటల్ సెక్స్ అన్నాడు. ఈ రోజుల్లో చాలా కదా, తగిన ఏమంటారు కంట్రోల్ లేక లోకం బాగా ఏం చేస్తుంది? మనుషుల్ని ప్రోత్సహిస్తుంది అన్నమాట, ఎంకరేజ్ చేస్తుంది. మన ఏది ఈ ఐటీ కారిడార్లో అయితే దే కెన్ లివ్ టుగెదర్. దట్స్ కాల్ సమ్ ఏదో హోటల్స్, లివింగ్ కాదు, హోటల్స్ అవి వచ్చాయి. హోటల్స్, పీజీస్. ఎస్, పేయింగ్ గెస్ట్. ఇద్దరు అమ్మాయి అబ్బాయి కలిసి ఉండొచ్చు. అది పాపం, అది ఏం కాదు. సో ఇలాంటి దృక్పథంతో లోకం నడుస్తున్నప్పుడు దేవుడు మనకేం హెచ్చరిస్తున్నాడు? వాటి నుంచి రన్ అవే. ఫ్లీ అంటే పరిగెత్తుకెళ్ళిపో, పారిపో కదా. ఫ్లీ అంటే అదే పరిగెత్తడం. అప్పుడు నీకు నాకు ఏంటి? నా శరీరం. కానీ కంటిన్యూ చేయమా, కంటిన్యూ చేయ. 6:18 కంటిన్యూ. 19th verse. మీ దేహం అంటే, దేహం అంటే మన శరీరం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. మనలో ఉన్న మానవ మనసు పొందినప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు వచ్చి ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? ఆలయం అవుతుంది. అనగా దేవుడు ఉండే స్థలం దేవాలయం. నీ బాడీనే ఇట్స్ ఎ లివింగ్ టెంపుల్.
దీన్ని నువ్వేం చేయొద్దంట, పాడు చేయొద్దు. చదమ్మా, మీరు ఎరగరా, మీరు మీ సొత్తు కాదు. ఎంత వాల్యుబుల్ వర్డ్స్ అండి. మీరు మీ సొత్తు కాదు. ఎవరు ఇచ్చారు విలువ? ఎంత ఇచ్చారు? యేసయ్య విలువ ఇచ్చాడు, తన ప్రాణం ఇచ్చాడు, నిన్ను కొన్నాడు. మీరు మీ సొత్తు కాదు, చదుమా, విలువ పెట్టి కొనవలసిన వారు కనుక మీ దేహంతో, మన దేహం దేనికి వాడుకోవాలి? టు గ్లోరిఫై గాడ్. దాన్ని జాగ్రత్త కీపప్ చేయాలి. దేన్ని? బాడీని. లేకపోతే దేవుడు వాడుకోవడానికి అది అది అర్హత పొద్దు అనమాట. మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి అదేమైంది? దేవుడు మనల్ని కొన్నాడంట, తన రక్తం ఇచ్చి పాపం ఇచ్చి కొన్నాడు. ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు 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 లేదు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా. ఇట్ బిలాంగ్స్ టు సంబడి. ఎవరికి? ఇట్ బిలాంగ్స్ టు ద లార్డ్. దాన్ని డిస్ట్రాయ్ చేయొద్దు, దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడద్దు, ఇష్టం వచ్చి తిండి పెట్టద్దు, ఇష్టం వచ్చినట్టు దాన్ని ఎక్కువ ఎక్సర్సైజ్ కూడా చేయొద్దు, ఎక్కువ డెకరేషన్ కూడా చేయొద్దు. మీరు చూడండి, కొంతమంది అసలు దీన్ని ఎంత ఎంత మంచిగా వాడుకుంటారో. ఇక్కడో కలర్, ఇక్కడో కలర్, ఇక్కడో కలర్, ఇక్కడో కలర్. ఆ రెడ్ ఇండియన్స్ అని ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఏది రెడ్ ఇండియన్ ఇట్లా అన్ని కలర్లు కదా. మన బాడీని ఏం చేయాలంట? చూడు, దీనిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, ఉండాలని దేవుని సంకల్పం. ఈ హస్తకృతమైన ఆలయంలో దేవుడు ఉండడు. హీ వాంట్స్ టు లివ్ ఇన్ యూ అండ్ ఇన్ అస్ కదా. దీన్ని నువ్వు ఇష్టం చేయడానికి ఏంటి? డెకరేషన్ చేయడానికి. అప్పుడు దాంట్లో ఉండాలి. ఇప్పుడు అన్క్లీన్గా ఉందనుకో ఇల్లు, ఏం చేస్తాం చెప్పు? క్లీన్ చేస్తాం. లేకపోతే ఇది బాగాలే ఇల్లు, డర్టీ హౌస్. అండ్ యూనో డర్టీ హౌసెస్లో డర్టీ థింగ్స్ ఉంటాయి. నాక్టర్న్ అంటే బ్యాట్స్, ర్యాట్స్, కాక్రోచ్లు. అందుకని డర్టీ ప్లేసెస్లో, లేక చీకటి ప్లేసెస్లో అవన్నీ ఉండేవి కదా. వెలుగున్న దగ్గర అవన్నీ ఉండవు. నాక్టర్నల్ యానిమల్స్ ఎప్పుడు ఉంటాయి? నాక్టర్నల్ అంటే సరిగా క్లీన్గా లేనప్పుడే. మనలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి దాన్ని ఏం చేయాలంటే, ఎస్ ఏమండి, ఈ సెక్షువల్ ఇమ్మొరాలిటీ వలన చాలా జీవితాలు ఏమైపోయినాయి. శాంసన్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్, తన శరీరాన్ని కాపాడుకున్నాడా? లేడు. పవిత్రత కాపాడుకున్నాడా? లేదు కదా. ఏ అమ్మాయి కనిపిస్తే అది ఆమె వెనకాల పోతుండేవాడు అనమాట. ఈజ్ వీక్నెస్ అది. డెవిల్ ఏం చేశాడు? అక్కడే కొట్టాడు. అంత స్ట్రాంగ్ మ్యాన్ ఆ అమ్మాయి చేతిలో ఓడిపోయినట్టే అన్నా కదా. ఎస్, సో అంత స్ట్రాంగ్ మ్యాన్, అంత హీ డింట్ కీప్ అప్ దట్ సెక్షువల్ ప్యూరిటీ. ఆ వివాహ బంధంలోనే ఉండాల్సిన దాన్ని ఏం చేశాడు? దాన్ని బయట బహిరంగం చేశాడు. అండ్ వాట్ అబౌట్ సోలమన్? ఉన్నాడా? పవిత్రంగా పెట్టుకున్నాడా? లేదు. దేవుడు చెప్పలే, అరే నువ్వు 1000 మందిని చేసుకోవను. ఆదాముకి ఎంతమందిని భార్యం చేశాడు? ఒక 10 మంది చేస్తే సెలెక్ట్ ద బెస్ట్ అనలే. ఈ సెడ్ ఓన్లీ వన్, యూ టేక్ దిస్ గర్ల్, అంతే, ఉమెన్ అంతే. కానీ రాజరికం వచ్చేటప్పటికి అదొక ప్రెస్టీజ్ అయిపోయింది. ఎంతమంది భార్య ఉంటే అంత గొప్ప. ఇప్పుడు కూడా ఎంతమంది భార్య ఉంటే అంత గొప్ప అన్నాం అనుకో, అందరూ ఏం చేస్తారు? ఇన్ని చంపేస్తారంట కదా. ఇప్పుడు కుదరదు అది. అంటే కుదరదంటే ఎందుకంటే అసలు మ్యారేజ్లోనే నీవు శ్రమలు ఉన్నాయని రాశాడు కదా. ఫస్ట్ కొరింథియన్స్ 7లో మ్యారీ బట్ యూ హ్యావ్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఫాలో మ్యారేజ్. మీరు ఏమున్నాయండి? చాలా ఉన్నాయండి కదా. ఎంతమంది తెలుసు ఏమేమి ఉన్నాయో? తెలుసు. పెళ్ళైన వాళ్ళు తెలుసు, పెళ్ళి కాని తెలియదు కదా. కష్టాలు ఉన్నాయని చెప్పాడా లేదా? శ్రమలు ఉంటాయి కూడా. అయితే ఒక్క ఆమెతోనే అన్ని శ్రమలు ఉంటే ఇప్పుడు 2, 3 అనుకో, ఎంత? ఇంటూ 3 అంతే, 3x. ఒక్క ఆమె. ఎస్, ఎందుకు ఆ మెయింటైన్ చేయలేకపోయాడండి ఎవరైనా? సొలొమన్ గారు. అండ్ వాట్ అబౌట్ డేవిడ్? వెరీ వెరీ గుడ్ భక్తుడు. కానీ తన సెక్షువల్ ఇమ్మోరాలిటీ విషయంలో హీ హ్యాడ్ 8 వైఫ్స్ అండ్ హీ హ్యాస్ నో టైం. ఆ పిల్లల కోసం ఏం లేకుండా, టైం లేకుండా ఒక్కొక్కడు ఒక ఎదవ అయిపోయాడు కదా. అబ్షాలోం, వాట్ ఈ డిడ్. ఇంకోడేవాడు అమ్నోను, కజిన్ సిస్టర్తో ఇది చేస్తాడు.
అండ్ వాడు మరణ శాసనం వాడే రాసుకున్నాడు అనమాట. అబ్షాలోం వాడు మరణ శాసనం వాడే రాసుకున్నాడు. ఇదంతా చూస్తూ బతుకుతున్న డేవిడ్కి ఏంటి హృదయం ఏంటి అసలు పగిలిపోయాడు అసలు. అందుకనే ఆ పాటల్లో దాంట్లో ఏంటి అవన్నీ రాస్తాడు. బికాస్ ఆఫ్ ఆల్ ది సర్కమ్స్టాన్సెస్. ఇంట్లో ఒక అమ్మాయి ఉండిపోయింది. ఎవరో అమ్మాయి తామార్. షీ వాజ్ రేప్డ్ బై హోమ్ బ్రదర్ కజిన్. ఎట్లుంటుంది ఆలోచించి. రీజన్ ఏంటయ్యా అంటే ఆ సెక్షువల్ ఆ పవిత్రత లేక దాన్ని ఏం చేయలేకపోయాడు, కాపాడుకోలేక దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఆ శరీరాన్ని లేక దేవుడు ఇచ్చిన ఆ శరీరాన్ని ఈ లాస్ట్ ఇస్ సెక్షువల్ ప్యూరిటీ అనమాట. జాగ్రత్తగా ఉంచుకోలేకపోతే మనం కూడా అండి ఆ పవిత్రత పోగొట్టుకుంటాం అన్నమాట కదా. పోగొట్టుకున్నప్పుడు దాని పర్యవసానం ఏంటి ఉంటుందా? ఆఫ్టర్ తర్వాత ఉంటుందా? ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. మొదట్లో ఏం కనపడదు, తర్వాత ఏంటి. ఈ రోజుల్లో చాలా విచ్చలవిడితనం అయిపోయింది కదా. రేవు పార్టీలని, రేవు దాటిన పార్టీలని, అవన్నీ దాటామంటే ఆ రేవు ఎప్పుడో పడుతుంది కదా, దాటనియద్దు కదా. రేవు పార్టీలని అవునా కదా. ఇదంతా ఇదే. ఈ మధ్యన ఇంకొకటి విన్నా, అంటే మీరు వినుండొచ్చు. అది ఫస్ట్ టైం నేను తలకాయ తిరిగిపోయింది. వైఫ్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారంట. దట్స్ కాల్ ఐ డోంట్ నో వాట్ యూ కాల్ పార్ట్నర్స్. దాన్ని ఏమంటుంది బైబిల్ ప్రకారం ఏమంటుందండి? స్వాపింగ్. దాని బైబిల్ ప్రకారం ఏమంటారు? ప్రాస్టిట్యూషన్, విచారం. అంటే డెవిల్ ఏం చేస్తున్నాడంటే దేవుడు ఏది వద్దన్నాడో దాన్ని చేయిస్తున్నాడు నాతో. దేవుడు అన్నాడు ఇది కీప్ యువర్ బాడీ ప్యూర్ అన్నాడు. వీడేం చేస్తాడు? నో డోంట్ వరీ, యూ జస్ట్ ఎంజాయ్ యూత్, ఎంజాయ్ చేయి. ఎందుకు అట్లా తొందరపడతాం? ఆడ ఎంజాయ్ మూడ్లో పడి మొత్తం జీవితం అంతా ఏమైపోద్ది నాశనం కదండి. సో డేవిడ్ ఒక ఆయన ఉండేవాడు. తర్వాత యెజబెల్ అని ఒక ఆమె ఉండేది తెలుసా. ఆమె కూడా ఏం చేసేది, ఈ టైప్ ఆఫ్ సిన్ని ఎంకరేజ్ చేసేది ఆవిడ. ఎవరి భార్య చెప్పు? భార్య. ఆమెకు కూడా మరణ శాసనం రాశాడు దేవుడు. ఏంటో తెలుసా? చెప్పండి ఎవరికా గుర్తుంటే. ఎట్లా చచ్చిపోయింది యెజబెల్? ఆమె శత్రువులు చంపిన తర్వాత ఆమె రక్తాన్ని కుక్కలు నాకుతాయి. మరో మాటలు చెప్పాలంటే ఏం చావది? కుక్క చావు చేస్తారు. చూడు, బికాస్ షీ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ సిన్, దిస్ సెక్షువల్ ఇమాండ్. పారిపో అని తిమోతికి రాస్తూ లేక కొరింథీ సంఘానికి రాస్తూ ప్రభు అంటున్నాడు. ఇలాంటి దొరుకుతాయి, నీకు వస్తాయి అవకాశాలు, నువ్వు ఉంటాయి. నువ్వేం చేయాలి? బీ సెల్ఫ్ కంట్రోల్. నాకేం కాదులే, నో ఎందుకు కాదు, కాకపోతే చెప్పడం. ఈ వార్నింగ్స్ అసలు దేవుడు ఇవ్వడు. ఇచ్చాడంటే ఇట్స్ లాస్ట్ డేస్లో లోతు దినాల్లాగా ఉంటాయంట. లోతు దినాల్లో ఏంటి? ర్యాంపెంట్గా ఉండేదన్నమాట. ఏంటి? సెక్షువల్ ఇమ్మొరాలిటీ. అందుకని ఆ ప్రదేశాన్ని దేవుడు ఎక్కడి నుంచి కాల్ చేశాడు? ఎక్కడ? గ్రౌండ్ ఏమంటారు అంటే దాన్ని కాదమ్మా, నేలమట్టం నుంచి కాల్ చేశాడు. గ్రాస్ రూట్ అంటారు కదా, గ్రాస్ రూట్ నుంచి వెళ్ళాడు. బికాస్ గాడ్ హేట్స్ దట్ సిన్ అన్నమాట. నీతిమంతుడైనా ఎవరిని తప్పించాడు? లోతు ఎందుకున్నాడేమో అంత నీతిమంతుడు అందులో? సొదొమలో ఎందుకున్నాడు? అక్కడ అమ్మాయిని చేసుకున్నాడు. ఇంకా అక్కడ పెద్ద కూడా అయినాడు ఆ రచ్చబండకి. మొన్న మనం ఆలోచన చేసామా? నిన్న రచ్చబండకే ఏమైనా రచ్చబండలో కూర్చునేవాడు, పెద్ద అయినాడు. సర్పంచ్ తాగుతున్నాడా లేదో నాకు తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళకు అదే నువ్వు ఏం చేస్తాడు, డెవిల్ ఏం చేస్తాడంటే ఒక విషయంలో మనల్ని ఏం చేస్తాడు? ఇరికిస్తాడు అన్నమాట. ఒక పదవి ఇచ్చో, ఒక డబ్బు సంచి ఇచ్చో, ఒక అధికారం ఇచ్చో ఏం చేస్తాడు? దానికి దేవునికి ఇష్టం లేని విషయంలో ఇరికిస్తాడు. నువ్వు ట్రెజరర్ అయ్యా అంటాడు. సంఘాలలో ఈ ట్రెజరర్ అంటాడు. ఈడేం అనుకుంటాడు? నేను ఆర్బీఐ గవర్నర్ అనుకుంటాడు. ఆడొచ్చే 1000 రూపాయలకి ఇది ట్రెజరర్. ఏం ఫీలింగ్? నేను ఆర్బీఐ మీద
కరెన్సీ మధ్య సంతకం చేయాలనుకుంటాడు వీడు. నువ్వు ప్రెసిడెంట్ అమ్మా అన్నాడు అనుకో, ఈమెం ఫీల్ అవుతుంది, ఏ ప్రెసిడెంట్ ఇండియా అంటే డబుల్ లెక్క. వాళ్ళు ఏం చేస్తారు, లోకం ఏం చేస్తారంటే మనల్ని ఒక దాంట్లో అటాచ్ చేసేస్తారు, ఇరికిస్తుంది. అది ఈయన కూడా పోయి ఇరికిచ్చారు ఎవరిని, నువ్వు రచ్చబండ, నువ్వు చాలా జ్ఞానవంతుడు, మాకు తీర్పు తీర్చను కదా. ఒకసారి వెళ్ళేటప్పటికి ఎక్కడున్నారు ఈయన మనవాడు, ఆ రచ్చబండ మీద కూర్చొని ఉన్నాడు. రచ్చబండ దగ్గర కూర్చున్నది ఎవరు, పల్లెటూరులో పెద్దలు, అంటే తీర్పు తీర్చేవాళ్ళు. అబ్బా, హీ వాజ్ వెరీ ఫీలింగ్ వెరీ మచ్. అక్కడ ఉన్న పిల్లని చేసుకున్నాడు. ఎప్పుడన్నా మా బాబాయిని చూసి వస్తా అంటే, అమ్మాయి అనేది చెప్పు, బాబాయ్ అంటే అబ్రాహ్మ ఏమనేది, నిన్ను ఎల్లగొట్టిన బుద్ధి లేదు నీకు, ఆయన ఎల్లగొట్టాడు, ఇప్పుడు పోతాడు ఆయన, ఆయన ఏం చేస్తాడు ఆయన అన్నాడు. ఇక్కడ ఎవరు చేస్తాడు, మీ తాత ఈ బండ కింద కూర్చో, అది ఆ కూర్చొని ఒక చెట్టు కింద అట్లా. అంటే బైబిల్ ఏం చెప్తున్నా, ఆయన నీతి గల తన మనస్సును నొప్పించుకొని వచ్చినాడు, కానీ అందులోంచి బయటకు రాలే. బికాస్ హీ వాజ్ స్ట్రక్ డౌన్ అనమాట. దేవుడు వార్నింగ్ ఇచ్చినప్పుడు పట్టించుకోకపోతే మనం ఏం చేస్తాం, కొన్ని విషయాల్లో ఇరుక్కుపోతాం కదా. పేతురుపత్రిక తీయోసారి, ఆయన నీతి గల తన మనస్సును నొప్పించుకొని వచ్చాను కానీ దాని నుంచి బయటకు రాలే. చూడోసారి పేతురుపత్రిక ఎంత, సెకండ్ పీటర్ 2:6. సెకండ్ పీటర్ 2:6. మరియు ఆయన భస్మం అంటే బూడిది, ముందుకు చదవండి 7వ దుర్మార్గుల కామ వికారయుక్తములైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడికి లోతును ఎందుకు తప్పించాడు చెప్ప, ఆయన నీతిమంతుడు కనుక బహుబాధపడ్డాడంట ఆ సిచ్యువేషన్ చూసి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడు, బైబిల్ ఏం చెప్తుంది, దుర్మార్గులైన కామ వికారయుక్తములైన, వికారం అంటే చెప్పేంట, వికారం అంటే వికారంగా ఉందంటాడు, వామిటింగ్స్ సోడా దాకా వికారం, కైండ్ ఆఫ్ వాట్, డిస్కషన్, డిస్గస్టింగ్, కామ వికారం, నాకు వికారంగా ఉందా, ఈ వికారంగా ఉండేది అనమాట. కానీ దాని నుంచి బయటికి రాలే, ఎందుకు, ఇరుక్కుపోయాడు. భార్య లాగేది, పిల్లలు కొంచెం యవనస్తులు రాగానే, ఎక్కడ పోతావు డాడీ, దీనికన్నా పెద్ద హెవెన్ ఉందా, అక్కడ ఏముంది ముసలైన, అక్కడ అంత భక్తి, ఎప్పుడు చూసిన పాటలు, గృహకూడికలు, బైబిల్ స్టడీలు కదా, ఇంకేందిగా కాన్ఫరెన్స్, ఇవన్నీ ఇక్కడ చూడు. ఎట్లా ద్రాక్షాసం తీసుకుపోవాలి, ముసలోనికి ఎట్లా తాగిపియాలి, ఇక్కడ మంచి ట్రైనింగ్ అన్నీ వదిలేసి ఎక్కడ పోతావు. ఎందుకు చెప్తానంటే, ప్లీజ్ లెట్స్ బి కేర్ఫుల్ అండి. సెక్షువల్ ఇమ్మారాలిటీ లోకం ఏమనదు, మనుషులు ఏమన్నారు, దే ఆర్ వెరీ హ్యాపీ. కానీ దేవుడు అంటాడు, దేవుడు చూస్తున్నాడు. అది కీపప్ చేయకపోతే, అది కనుక మనం జాగ్రత్తగా పెట్టకపోతే మన బాడీ స్పాయిల్ అయితే దేవుడు ఊరుకోడు కదా. దేవుడు దాన్ని కనిపెడుతున్నాడు. శాంసన్, సోలమన్, డేవిడ్, ఎజబెల్, వీళ్ళందరికీ లాస్ట్ డేస్లో ఈ పరిస్థితి. ఎజెకియల్ గ్రంథం తీయండి ఒకసారి, యెహెజ్కేలు గ్రంథం 24 చదువుదామా. యెహెజ్కేలు గ్రంథం 24 13 చూడు ఏమంటున్నాడు. 24:13. బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 24:13. నీకు కలిగిన అపవిత్రత, ఇది అపవిత్రత ఏంద్రా అంటే కామాతృత అంటే అన్కంట్రోల్ సెక్షువల్ డిజైర్స్. నీకు కలిగిన అపవిత్రత ఏం లేదురా బాబు, ఏంటది, నీ కామాతృత. ఒకటే లైన్లో రాశాడు, 24:13 రాశాడా. నీకు కలిగిన, చదువుమా, నీకు కలిగిన అపవిత్రత నీ కామాతృతయే. కామాత్రం అంటే, ఆత్రం అంటే ఏంటి, తొందర గాబరా అన్నట్టు. ఉన్నది ఒకటే గాబరా, టైం రాకముందే గాబరా. 15 ఏళ్ళ అమ్మాయిని చంపేసింది. కారణం ఏంటి, ఈ కామాత్రమే.
15 ఏళ్ళు ఏంటి, నువ్వు చదువుకునే ఏజ్ ఏంటి, బాయ్ ఫ్రెండ్ ఏంటి, కత్తి తీసుకొని దాన్ని పొడిసేయటం ఏంటి, నువ్వు నీ జీవితం చూసారా. ఇదేంటంటే ఒకలాంటి ఫైర్ అండి, నిప్పు అనమాట. ఏంది ఈ కామం అనేది ఒక 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 మంట, ఇట్స్ ఏ బర్నింగ్ థింగ్ అనమాట. దాన్ని గనక సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఇట్లా బర్న్ యూ లైఫ్స్ ఆల్సో. మీ మేఘాలయ ఇన్సిడెంట్ తీసుకో, ఆ బ్లూ టబ్ తీసుకో, ఇట్స్ ఆల్ అన్నీ డికాషన్ చేస్తే ఏంటది కామాత్రమే. ఇప్పుడు నీకు మొగుడు ఉన్నాడు, వాడిని ఏమన్నా మైండ్లో పెట్టుకొని పైసలు చంపించినావు, ఇప్పుడు దొరికినవా లేదా, దొరికినావు, ఇప్పుడు ఏంటి నీ గతి, మొత్తం ఆ మంటంతా ఆపేస్తాడు ఆడ. మళ్ళీ ఇంకేం చేస్తాడు, జైల్లో పడితే నీకు మంటలు ఇచ్చేది ఆపేస్తాడు అంతే. అంటే సరిగ్గా దారిలో ఉండంటే గాడ్ షుడ్ హ్యావ్ బ్లెస్డ్ ఇట్. ఇప్పుడు అనవసరంగా అదే కామాతృత సంధి విడదీస్తే కామం ప్లస్ ఆతృత, ఇట్స్ ఏమంటారు అది, ఈగర్నెస్ ఆర్ తొందరపాటు అన్నమాట, టైం కన్నా ముందు పరిగెత్తడం. వాడిని ఏమన్నా హత్య చేపించి వాట్సాప్లో పెట్టింది 1-2 years క్రితం, గుర్తుందా, గుండె తీసి స్ప్లీన్ తీసి, ఏం జరిగింది, కామాతృత. ఒకటేసారి ఇద్దరిని 2 బండ్లు ఒకటే ట్రాక్ మీద తీసుకెళ్ళింది, బగ్గను మంటుకుంది కదా, అది ఫైర్ అనమాట, నిప్పు, కాల్చి పడేస్తాడు వాళ్ళ జీవితాలు, బ్రతుకులు, వాళ్ళకి అటాచ్డ్, వాళ్ళకున్న వాళ్ళతో అసోసియేట్ అయిన అందరిని ఏం చేస్తుంది, కాల్చేస్తుంది. ఇది నిజమండి. సో లెట్స్ బి కేర్ఫుల్ అండి. మనకు ఏమన్నాడు, ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీకు కాకపోతే దేవుణ్ణి అడుగు, ప్రభా నాకు నీ కృపని, గివ్ మీ గ్రేస్ టు కంట్రోల్ మై సెల్ఫ్, గివ్ మీ గ్రేస్. అట్లాంటి శోధన నుంచి ఏం కావాలి, జోసెఫ్ వల్ల తప్పించుకొని పారిపోవాలి కదా. అవును, అమ్మాయి కామాత్రది, ఎక్కడది, పొతిఫర్ భార్య, కామం బగ్గా మండుతున్నాడు. వీడికి తెలుసు ఏమని, ఈ బగబగా మండే దాంతో నేను కూడా పట్టుకుంటే నేను కూడా కాలేయమదా, తల్లి దండం పెడతాను, పారిపోయాడు. దేవుడు ఏం చేశాడు, రైట్ టైంలో రైట్ విధంగా ఇచ్చాడు ఆవిడ, అంతే. అండ్ దట్ వాస్ బ్యూటిఫుల్. హీ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ టైం. 3:11 చూడు, ఎక్లెసియాస్టిక్స్ ప్రసంగి 3:11 చూద్దాం. 3:11 చూద్దాం. 3:11 ప్రసంగి 3:11. దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తం ఆయన. ఆమేన్ కదా. ఇంగ్లీష్ చదువు. He has made everything beautiful in its time. In my time anla, in its time. He makes everything beautiful in its time. సో ఆ టైం కన్నా ముందు పరిగెత్తే బాగా మండిపోయేది, కాల్చేసేది కదా. ఇది చాలా పవర్ఫుల్ అండి. సెక్షువల్ ఇమ్మొరాలిటీ, సెక్షువల్ రిలేషన్షిప్ అనేది వెరీ పవర్ఫుల్. వాళ్ళ ఇతరులను ఏం చేస్తుంది, మీరు ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చూడండి. ఇట్ ఆల్ కల్మినేట్స్ టు వాట్, ఈ కామాతృత. అదే ఒకప్పుడు పాపం చాలా రహస్యంగా చేసేవాళ్ళు, ఇప్పుడేంటి అదే అన్నాడు, లోతు దినాల్లో జ్ఞాపకం చేసుకో. ఆ రోజులు ఎట్లా విచ్చలవిడి ఈ కార్యక్రమాలు ఉండేయో ఇప్పుడు కూడా క్రమంగా ఏమవుతున్నాయి, క్రమంగా ఏంటిలే అన్నీ ఎట్లా వచ్చేసినాయి. యవనస్తులు, పెద్దవాళ్ళు అందరూ చెడిపోవడం కారణం అదే, కామాత్రం. దాన్ని ప్రోత్సహించే సెల్ ఫోన్స్, టెలివిజన్స్, ఓటీటీ పీటీటీ ఉన్నాయా, ఇవన్నీ ఏమవుతున్నాయి. ఒకప్పుడు దూరదర్శన్ మాత్రం ఉండేది కదా. దూరదర్శన్లో సాటర్డే అండ్ సండే అడల్ట్ మూవీస్ వేసేవాడు. అయితే ఒకరోజు అడల్ట్ అంటే లైక్ అయితే కొన్ని రోజుల తర్వాత ఇండియా గవర్నమెంట్ సర్వే చేస్తే అమ్మ నాన్న పడుకుంటున్నారంట, పిల్లలు చూస్తున్నారంట.
వీళ్ళు ఏం చేశారు, ఒరే రే రే ఆడియన్స్ మంది ఏమైపోతుంది, గురి తప్పుతుంది. ఆడియన్స్ ఏమో వీళ్ళకి, వీళ్ళు ఏం చేస్తారు, అమ్మ నాన్న బడ్జెట్ పెట్టి వీళ్ళు చూస్తున్నారు. అందుకని ఆడేం చేసి ఆ టైం తీసి ఆ స్లాట్ తీసాడు. ఇప్పుడు ఈ కేబుల్ అది ఏమంటారు శాటిలైట్ వచ్చిన తర్వాత ఇక నీకు ఏం లేదు, దానికి హద్దు అదుపు లేదు అనమాట అది. అండ్ ఫోన్ వచ్చిన తర్వాత ఏంటి, ఇంకా లేదు. పిల్లలు ఎక్కడ ఖరాబ్ అయిపోతారో తల్లిదండ్రులు ఒకటే, మోరల్స్ ఉన్న తల్లిదండ్రులు అందరూ బాధపడుతున్నారు. దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ థింగ్స్ కదా. ఎందుకంటే అవి స్టాప్ చేయలేము మనం, యూ కాంట్ స్టాప్ దట్. మీకు తెలుసా, ఇది అమెరికా దేశంలో మొన్న కాలిపోయింది, గుర్తుందా, ఒక ఎక్కడ కాలిఫోర్నియాలో ఒక ప్లేస్ అండి, అది హాలీవుడ్ దగ్గర NYUYS ఏదో నైస్ అంటే దాని ప్లేస్, అక్కడ షూట్ చేస్తారు ఇవన్నీ. యు నో వాట్ గాడ్ డిడ్ ఫర్ దట్, ఆ ప్లేస్ అంతా బొగ్గిపాలైపోయిందండి. ఎక్కువగా ఆ ప్లేస్ కాలిపోయింది. అది గుర్తుందా మీకు, కాలిఫోర్నియా కాలిపోయింది, ఒక వారం రోజులు కాలిపోయి ఎవడో ఆర్పలేక చచ్చినాడు, వాళ్ళ ఇల్లులు అన్నీ కాలిపోయింది, గుర్తుందా. ఇప్పుడు ఆ ఊరు మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా కాలిపోయింది. కొన్ని లక్షల కోట్ల కెమెరాస్, ఆ సెట్టింగ్స్ అన్నీ ఏమైపోయినాయి, ఈ యాక్టర్స్వి ఇల్లులు అన్నీ చెత్త ఏమంటారు రోడ్డు మీదకి వచ్చేసినారు. గాడ్ ఆల్వేస్ జడ్జెస్ కదా. 2 వచనాలు చూద్దాం. 1 తిమోతి 6:11 6:11 చూద్దామా. 1 తిమోతి 6:11 1 తిమోతి 6:11 బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. చూడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడు. నువ్వైతే విసర్జించు, వీడిని వదిలిపెట్టు. ఎవడో ఏదో చేస్తున్నాడు కదా అని నువ్వు చేయకు. దైవజనుడా లేక దేని బిడ్డ చదువుమా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును. ఓర్పు అంటే పేషెన్స్. డోంట్ బీ ఇన్ డే హరీ కదా. హీ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం. ఆయన టైం కోసం వెయిట్ చేయి. మీరు చూడండి, సృష్టిలో అన్ని బ్యూటిఫుల్గా ఎందుకు ఉన్నాయి, ఆయన టైంలో ఆయన చేశాడు కాబట్టి. ఒక ఆయన అన్నాడు, ముందు అవ్వని చేయలేదు దేవుడు, ఎందుకో తెలుసా అన్నాడు. నాకు తెలియదండి అంటే, తెలుసా ఎందుకంటే దేవుడు ఆమె ఏం చేసేదంటే దేవునికే సలహా ఇచ్చాను, సార్ ఇట్లా కాదు, సార్ ఇట్లా కాదు, దీన్ని ఇట్లా చేద్దాం. అందుకని దేవుడికి ఏంటి, వీడైతే కామ్గా కూర్చుంటాడు, వింటాడని ఇది. అరే తర్వాత అయిపోయిన తర్వాత ఏమని చేశాడు, ఇక ఇప్పుడేంటి ఈయనకి సలహా, మీరు తిప్పలు పడండి, నేను పోతున్నాను పోయినాడు ఆయన పరలోకం. లేదు కానీ ఎస్ ప్లీజ్ బీ కేర్ఫుల్, మీరు వీటిని విడిచి. ఇంకోటి 2 తిమోతి 2:22 చదువుదాం. 2:22 చదువుతావా. 2 తిమోతి పత్రిక 2:22 చదువుమా. నీవు యవ్వన హెచ్చల నుంచి పారిపోము, ఆ మాట చూడు, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. బైబిల్ చూడండి ఎంత యూనిక్ గ్రంథము. ఇది చేయొద్దని చెప్తుంది, ఇది చేయాలి. ఏమన్నాడు మన చదువు 2:22, నీవు యవ్వనేచ్ఛల నుంచి పారిపోము. ఫస్ట్ పారిపోయి ఏం చేయాలి, పవిత్ర హృదయులై. నీ సహవాసం ఎవరితో ఉండాలి, ఈ వీడియోలు చూసేవాడితో ఉన్నావు అనుకో, మళ్ళీ ఏమవుతావు, మళ్ళీ అంటకూడదు నీకు ఫైర్. పవిత్రులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును అవి వెంటాడు. ఇవి వదిలేసాయి, ఇవి పట్టుకో. ఇంగ్లీష్ చదువుతావా. 2:22 ఫ్లీ ఆల్సో ఫ్రమ్ యూత్ఫుల్ లస్ట్స్. ఏమండి, లస్ట్కి లవ్కి డిఫరెన్స్ ఉందా? ఇప్పుడు ఉండేది లవ్వా లస్టా? ఎందుకు, ఎట్లా తెలుసు మనం?
లవ్ ఎప్పుడు ఇతరులను హాని చేయదు. స్వలాభం లవ్ ఈజ్ నాట్ సెల్ఫిష్ అన్నమాట. ఇతరులు బాగా చూస్తుంది. లస్ట్ మాత్రం ఏంటి? నా ఇష్టమే జరగాలి, నా ఆలోచనే సమకూడాలి. ఇది లస్ట్. ఇప్పుడు అన్నదంతా లవ్ లేదు అసలు కదా, ఓన్లీ లస్ట్ కదా. ఎస్. ఇప్పుడు అమ్నోన్ గాడు ఆ తామార్ని రేప్ చేసిన తర్వాత ఆమెను ఎల్లగొడతాడు. అది లవ్వా లస్టా? లస్ట్. అందుకని దాన్ని ఏం చేయడు, దాన్ని అడ్డు తొలగించుకుందాం అనుకున్నాడు. ప్రేమ అట చేయదు కదా. లస్ట్ చదవమా, కంటిన్యూ చేయి. బట్ ఫాలో రైచియస్నెస్, ఫెయిత్, చారిటీ, పీస్ విత్ దెమ్ that call on the Lord out of a pure heart. అండి. సో ఈ సెక్షువల్ ఇమ్మారల్ నుంచి జాగ్రత్త పడదాం. నువ్వు ప్రభుని అడుగు, నేను ప్రభుని అడగాలి. ప్రభా, ఎస్, వీటి విషయంలో నాకు నీ కృపయి ప్రభా. నన్ను ఏం చేయలేడు అనుకోకు కదా. నన్ను ఎందుకు చాలామంది ఇక్కడ ఏమైపోయారు, పడిపోతారా? ఓ ఎస్. ఆ శోధన ఉండే ప్లేస్లో మనం ఉండకూడదు, వెళ్ళిపోవాలి. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ప్రభా రక్షించంటే నువ్వు ఎందుకు వచ్చినావు తెలిసి ఎందుకు వచ్చినావు? అవునా కదా, తెలిసి ఎందుకు వచ్చినావు? అంత స్ట్రెంత్ ఎవరు మన జోసెఫ్కు ఉన్నంత స్ట్రెంత్ మనకు లేదు. ఉన్నా కూడా టెస్ట్ చేయొద్దు నువ్వు. అవునా కదా. నాకు ఏదో విన్నా నేను ఒకసారి, అంటే ఇట్లనే బాంబే వెళ్ళాడంటే ఒక నాకు తెలిసిన ఆయన, ఒక ఆయన సేవలు ఉండేవాడు, మంచి విశ్వాసం. వాడు బాంబే గందరగోళం ఉంటుంది బాంబేలో, మనకు తెలియకపోతే వాడు ఏం చేశాడంటే ఆటో కూడా ఈయన తీసుకుపోయి రెడ్ లైట్ ఏరియాలో తీసుకుపోయినాడు. రెడ్ లైట్ అంటే దట్స్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ సిన్. చూడగానే ఆవో ఏంటి బావా అని పిలుస్తున్నారు వాళ్ళు. ఈడెవడరా ఇంతమంది మరదళ్ళు ఉన్నారు ఈడు. అయితే ఒక దే విల్ పుల్ యూ అనమాట. నడు, నువ్వేం వాళ్ళు పౌరుషం వచ్చే మాటలు ఆడతారు. నువ్వు మగవాడు కాదా అని మాట్లాడు. ఇప్పుడు వీడికి ఏం చేయాలి అర్థం కాలేదు. ఇప్పుడు ఆటోవాడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? దాంట్లో నుంచి బయటన్నా పడాలి, లేకపోతే లొంగిపోయావా? లూటి వదిలే. వీడికి ఇంకా ఫ్యూచర్ శూన్యం. లూటి వదిలే. అయితే ఒక ఆమె పట్టుకొని కమాన్ లెట్స్ గో అనగానే వీడికి జోసెఫ్ గుర్తుకొచ్చాడు బైబిల్లో. ప్రభువా, ఏం చేయాలి? ఐ షుడ్ రన్ అవే. వాడు ఏడాడో మాటలు అంటాడు, ఏదేదో అంటారు. కానీ నీకోసం నిలబడాలంటే గివ్ మీ స్ట్రెంత్ అని లోపల ప్రార్థన చేసుకొని ఇప్పుడే వస్తానమ్మా అని వెళ్ళి పారిపోయాడు. రే, నీవు మగవాడు కాదు ఆడవాడు అని మాట్లాడుతున్నావు. ఇట్స్ ఓకే. మనకు సర్టిఫికేషన్ ఇచ్చేది వాళ్ళు కాదు, ప్రభువు మెచ్చుకుని వాడే ధన్యుడు, కానీ మనం మెచ్చుకునేవాడు కాదు. అండ్ దేవుడు ఆయనని ఈ టైంలో ఎంత దీవించాడు కదా. అవునా కదా. అవును, నిజం. ఇట్ విల్ కమ్. సొసైటీలో ఏం చేస్తాడు? లేడీస్తో లేక అట్లాంటి అమ్మాయిలతో ఎక్కిస్తాడు, లేక మాట్లాడతాడు వాళ్ళ ద్వారా. నువ్వు మగవాడు కాదా? పౌరుషం లేదా? నువ్వేమన్నా ట్రాన్స్జెండరా? అసలు జెండరేనా కదా. వీటన్నిటికి మనం ఏం కాదు, ఈల్డ్ అయినావా నీ భవిష్యత్తు అంతా పాడేవి. ఏమన్నాడు? సెక్షువల్ ఇమ్మారల్ నుంచి పారిపో. ఆయా ప్లేసెస్లో వెళ్ళినప్పుడు, ఆయా స్థితిలో వెళ్ళినప్పుడు, ఆఫీస్లో వెళ్ళినప్పుడు పీపుల్ ఒక్కోసారి అట్లాంటివి తగులుతారా? దట్స్ బి కేర్ఫుల్ అనమాట. దట్స్ బి కేర్ఫుల్. నేను లేదండి, నా ఏజ్ అంతా అయిపోయింది. ఇప్పుడు పాపానికి ఏజ్ సంబంధమే లేదు కదా. ఎస్. నెక్స్ట్ ఇంకోటి పారిపడ్డా చూడండి మనం. రోమా పత్రిక 16:17 వచ్చినాం. రోమన్స్ 16:17 చదువు. 16:17 చూస్తావా? రోమన్స్ చాప్టర్ 16:17. సహోదరులారా, కనిపెట్టి ఉండడని మిమ్మల్ని బతిమలాడుచున్నాను. వారిలో నుండి మనం నేర్చుకున్న సత్యమును
మనం నేర్చుకున్న డాక్టర్ని, మనం నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా ఎవడన్నా బోధ చేస్తే అక్కడి నుంచి ఏం చేయాలంట? పారిపోవాలి కదా. 2 పేతురు 2వ అధ్యాయం, 2 Peter chapter 2, 1-3 చదవండి. 2 Peter chapter 2, 1-3. మరియు అక్కడి నుంచి, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. అయ్యో, మనల్ని అంటున్నాడు ఏమని? మీలోనూ అబద్ధ బోధకులు ఉందిరు. చదవండి. వీరు తమను కొనిన చదవండి. ఏంటంటే పోకిరి చేష్టలు అంటే పోకిరి చేష్టలు అంటే చెప్పండి ఏంటి? ఒక డీసెన్సీ లేని ప్రీచింగ్ అన్న. మొన్న ఒక ఆయన ప్రీచింగ్ చేశాడు కదా, 2 నిచ్చెనలు వేసుకున్నాడు. 2 నిచ్చెనలు ఇట్లా మన ల్యాడర్ అదే దులుపుతాం కదా, ఆ 2 నిచ్చెనల మధ్యలో నిలబడి పైకి ఎక్కి అందులో నుంచి ప్రీచింగ్ చేస్తున్నాడు. ఏంటంటే దేవుడు అట్లా దేవుళ్ళు అట్లా ఎదగాలంట. అవి మామూలుగా చెప్తే మనం అర్థం చేసుకుని మనం కేజీ ఎల్కేజీ అని ఆ దూరం చూస్తే సర్కస్ ఏదో చేస్తున్నట్టుంది. సర్కస్లో అట్లనే ల్యాడర్లు గీడర్లు వేసుకుంది కదా. పోకిరి చేష్టలు చదువుమా, చదువు. మరియు అనేకులు వాళ్ళు పోకిరి చేష్టలు అనుసరించి అయ్యో చూసారా, వీరిని బట్టి సత్య మార్గం ఎవరున్నారు దూషించడానికి? అది వాళ్ళే మనం కనిపెడుతున్నారండి. ఏమని? ఈ ల్యాడర్లు ఎక్కుతున్నాడా, చెట్లు ఎక్కుతున్నాడా, లేకపోతే ఇంకేం చేస్తున్నాడా కదా. ఇప్పుడు మన అన్న ఎంత పాడు చేశారు న్యూస్ చూడండి. ఆయన మందు కొడతాడు, అది కొడతాడు, ఇది కొడతాడు కదా. మందు కొట్టి పడిపోయాడు, చూడు ఎట్లా పడిపోయాడు. అవన్నీ పెట్టినాడు. ఎక్కడ తాగినట్టు ఏమైనా ఉందా? ఇప్పుడు అంత కొన్నాడు, ఒక దగ్గర తాగాలి కదా. అసలు ఆయన ఏం కొనుక్కున్నాడో కూడా తెలియదు. వాటర్ బాటిల్ కొనుక్కున్నాడా? ఎండలో వాటర్ బాటిల్ కూడా అక్కడే దొరుకుతాయి కదా. అమ్మమ్మ కొనుక్కోవడం అంటే వైన్ షాప్లోకి వెళ్ళంగానే లోకం ఏం ఆలోచన చేస్తుంది కదా. కామన్ సెన్స్ ఏం చెప్తుంది? అంత తాగినోడు అసలు 480 కిలోమీటర్స్ రన్ అవుతుంది అక్కడ. సామాన్య మానవుడైతే వెళ్ళాడు అక్కడ. ఆర్డినరీ మ్యాన్ అంతమంది రమ్ము జిమ్ము ఏమో కొట్టి హీ కెనాట్ గో దేర్ కదా. కామన్ సెన్స్ ఇనేవ్ చూసారా. మన పోకిరి చేష్టలు ఏమన్నాడండి? చదువుమా. పోకిరి చేష్టలు అనుసరించి నడుతురు, వీరిని బట్టి చదువు సత్య మార్గం దూషించబడు. చదువు. వారు అధిక లోబులై మాట కల్పనా వాక్యం చెప్పుచు దేనివల్ల? మీ వలన లాభం సంపాదించకూడదు. ఏమంటే ఎన్ని రోజుల క్రితం చెప్పాడు? 2500 years పేతురు రాసిన పత్రిక రాసి ప్రభు చనిపోయిన దినాలు అంటే ఒక 50 AD. మీ వల్ల లాభం సంపాదించుకుంటారా అన్నాడు. ఇప్పుడు ఎంత ఖచ్చితంగా జరుగుతుంది తెలుసా? ఇక్కడ ఏంటది వాట్సాప్, ఇక్కడ గూగుల్ పే, ఇక్కడ ఏంటది ఫోన్పే, అన్నిట్లో స్క్రోలింగ్ అవుతుంది. ఆ సింబల్స్ ఆ నంబర్స్ ఎందుకు? పేమెంట్స్. మన వలన లాభం అంటే సువార్త ఉచితమే, కానీ చూడండి ఇట్లా కల్పనా కథలు చేసి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏమంటున్నాడు దేవుడు? పారిపో, రన్ అవే. తప్పు బోధకుల నుంచి, రాంగ్ టీచర్స్ నుంచి, రాంగ్ ప్రీచర్స్ నుంచి, మిస్గైడ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, మిస్ఇంటర్ప్రిట్ చేసే వాళ్ళ నుంచి లెట్స్ రన్ అవే, లెట్స్ గో అవే ఫ్రమ్ దెమ్ కదా. ప్రాపర్ టీచింగ్స్, ప్రాపర్ ఏమంటారు ల్యాక్ ఆఫ్ ప్రీచింగ్ లేక మనుషులందరూ ఏంటి ఎవరు వెనకాల పోతున్నారు అన్నమాట. ఏమంటే మనం మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? అది గుర్తుపట్టాలంటే పలానా ప్రీచింగ్ లేక పలానా ప్రీచర్ గుర్తుపట్టాలంటే ఎట్లా? నేను చెప్తాను కానీ మీరు కొంచెం ఊహించి చెప్పండి. వాక్యం తెలవాలి. నైస్, నంబర్ 1. ఇంకా మనం ఎట్లా గుర్తుపడతాం? ఫస్ట్ అదే వాక్యం తెలిసి ఉండాలి. అదే ఎట్లా పరిశీలించాలి?
ఇప్పుడు నా దగ్గర నోట్ ఉంది, అది దొంగదో కరెక్ట్గా ఎట్లా తెలుసు? టెస్ట్ చేస్తాం. ఎట్లా? బైబిల్ స్టాండర్డ్స్ కరెక్ట్గా ఉందా లేదా అంటే ముందు నాకేం కావాలి, దానికన్నా ముందు ఇంకోటి కావాలి చెప్పండి. నా స్పిరిచువల్ ఐస్ అండ్ ఇయర్స్ ఏం కావాలి? అవి కాకపోతే ఏం పెట్టినా నేనేం చేయను. ఇప్పుడు బ్యాంకులో ఎవడన్నా బ్యాంక్ టెల్లర్ అంటే క్యాషియర్ ఏమన్నా బ్లైండ్ మ్యాన్ పెడతాడా? ఎందుకు పెడితే ఏమవుతుంది? దొంగ ఓట్లు, ఫారిన్ నోట్లు అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. కానీ ఎవరిని పెడతాడు? అలర్ట్గా ఉన్నవాడిని. ఒక మిషన్ ఉంటుంది మన దగ్గర, అల్ట్రా వైలెట్, దాని కింద పెడతాడు ఒకళ్ళ అనుమానం వస్తాయి. ఇప్పుడు అవన్నీ పోయినాయి కదా, కౌంటింగ్ మిషన్ ఉంది కదా, మన డబ్బులు వెళ్ళిపోద్ది. దాంట్లోనే ఏమన్నా రాంగ్ నోట్స్ ఉన్నాయనుకోండి బయట పెట్టేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే మన స్పిరిచువల్ ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్ అయినప్పుడు వీ కెన్ నో ద ట్రూత్. అంతవరకు తెలియదు. వాక్యం తెలిసి ఉండొచ్చు కానీ మన ఐస్ ఓపెన్ ఉండాలిగా, మన ఇయర్స్ ఓపెన్ ఉండాలిగా. ఏది తప్పు బోధనో, ఏది రైటో, మంచి ప్రాపర్గా ఏది నడుస్తుందో, గైడ్ ఏది నడుస్తుందో, మిస్ గైడ్ ఏది ఎత్తున్నామో ఎక్కడైతే తెలవాలంటే నా ఐస్ అండ్ ఇయర్స్ ఏం కావాలి? అది కానంత కాలం ఏంటి? అడ్డిమార్ గుడి దెబ్బ. కొంతమంది మంచి అక్కలు ఉంటారు తెలుసా బ్రదర్, ఏం చెప్తున్నారో తెలుసా, భలే తిరిగేయలేదు. చిన్న పిల్లోడు ఎంత ప్రీచింగ్ చేస్తున్నాడు, వాళ్ళ మాటల్లోనే ప్రేమ ఏమవుద్ది, ఇట్లా ఓవర్ఫ్లో అవుతున్నాడు. నీకు విచక్షణ ఇచ్చాడు దేవుడు, నీకు బుద్ధి ఇచ్చాడు, దాన్ని ఏం చేయలే? కామన్ సెన్స్ ఇచ్చాడు కదా, యానిమల్స్ లేని మనకి ఇచ్చాడు. వీ కెన్ సెన్స్ థింగ్స్. గుడ్. ఇప్పుడు చిన్న పిల్లవాడు చెప్పాడు, చిన్న పాప చెప్పింది, మెమరీ వర్క్ చెప్తే విను. కానీ కొంతమంది చూసాడు పాపం, అది అమాయకత్వం తెలియదు, ఓవర్ కాన్ఫిడెన్స్ తెలియదు కదా. నేను వాక్యం చెప్తుంది జాగ్రత్త, తప్పు బోధల నుంచి, తప్పు బోధకుల నుంచి, రాంగ్ థింగ్స్ నుంచి లెట్స్ బీ వెరీ కేర్ఫుల్. వాళ్ళ నుంచి దూరం అయిపోవాలి. లేకపోతే మన స్పిరిచువల్ లైఫ్ ఏమవుద్ది? ఖరాబ్ అయిపోద్దా? తెలుసా, ఇక్కడికి వచ్చే వాక్యం మన చిన్న సంఘమే కానీ నాకు తెలిసినంత నేనేం చేస్తాను, ఎవరైనా వాక్యం చెప్తానికి వస్తే వాళ్ళ విషయం ఎంక్వైరీ చేస్తాను వాళ్ళకి తెలియకుండా. ఎందుకు? బాధ్యతగా ఉండాలి ఒకటి. ఇంకోటి బిబ్లికల్గా ఎట్లా చెప్తారు, ఏంటి పరిస్థితి. ఉన్నదాన్ని జడగొట్టాడు అనుకో, ఇప్పుడు చెదిరిపోవడం ఈజీ అండి, కట్టుకోవడం కష్టం. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేశాను, దట్ వాజ్ ఈజీ. దీన్ని కన్స్ట్రక్ట్ చేసి చూడు ఎంత ఉంటుంది. చాలా రోజులేంటి డబ్బు కదా. సంఘాన్ని కట్టడం, నిలుపుకోవడం అది చాలా కష్టం. చెడిపోవడం, అందుకని ఏం చేస్తాం చూస్తాం. ఒకసారి ఒక ఆయన వచ్చి బోధ చేశాడు ఏంటంటే, మనం విశ్వాసులు పాపం చేస్తే రక్షణ పోద్ది అని చెప్పాడు ఆవిడ. ఒక ఆయన రక్షణ పోద్ది అంటే నేను మరి అంటే ప్రతిసారి ఏం అవుతున్నది, మనం ప్రతిసారి రక్షించబడుతున్నాయి. ఎన్నిసార్లు రక్షించబడతావు? ఒకటే సార్ రక్షణ అనేది. ఇట్స్ ఏ వన్ టైం సెటిల్మెంట్, అంతేనా కదా. మళ్ళా ఈయన తలకాయ గీక్కున్నా ఎందుకురా, నో వెన్ యూ సిన్ యూ లూజ్ యువర్ సాల్వేషన్ అన్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? కుమారత్వం పోదు. యేసయ్య రక్తంతో కొన్నాడు, కుమారత్వం పోదు. సాల్వేషన్ పోదు కానీ జాయ్ ఆఫ్ సాల్వేషన్ యూ లూజ్ ఇట్. రక్షణ ఒక్కటేసారి సెటిల్డింగ్ అంతే. ఒకసారి మనం ఇప్పుడు నువ్వు నా కుమారుడు అన్నాడు, మళ్ళీ కాదు ఇవాళ నా కుమార్తె కాదు పో అన్నాడు. ఎందుకంటే దేవుడు మనలాంటి కోపం వస్తే నా బిడ్డవే కాదు దుబ్బే అన్నాడు అనమాట. నువ్వు ఎప్పటికైనా ఆయన కుమార్తె. ఇప్పుడు మనం ఇంట్లో గొడవపడి వెళ్ళిపోయినావా బయటకి, నీ బర్త్ సర్టిఫికేట్లో డాడీ నేమ్ ఏముంటుంది? కొట్టేస్తావా? గొడవపడి వచ్చినావు కదా, గొడవపడి వచ్చినావు, కొట్టేస్తావా పేరు? అంటే నీకు శాశ్వతంగా నీకేంటంటే నువ్వు పోయే వరకు, నీకు చనిపోయే వరకు కూడా మీ డాడీ పేరు ఎట్లాంటి డాడీ అయినా సరే, బికాస్ యూ హ్యావ్ ఏ
బ్లడ్ రిలేషన్షిప్ అది. దేవునితో నాకున్నది ఒక బ్లడ్. ఈ బ్రాడ్ ఇందాక చదివాం, ఒక విలువ పెట్టి కొనబడినవారు. ఆ రిలేషన్షిప్ పోదు. తప్పు చేస్తే దేవుడు దండిస్తాడు, కొడతాడు, తిడతాడు, మాట్లాడకుండా ఉంటాడు, మనల్ని ఏం చేయాలో చేస్తాడు, ఎక్కడ ఫ్రై చేయాలో అక్కడ చేసేస్తాడు కదా, ఎక్కడ తన్నాలో బెండ్ ఎక్కడ తీయాలో అది నీకు ఆయనకే. కానీ నీ కుమారత్వం పోదు. నేను అనేది అదే, యు ఆర్ సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ ద ఆల్ మైటీ గాడ్, అంతే. ఇక మనవాడు ఇంకా లోపల ఏం దాగి ఉన్నాయో, ఎందుకంటే ఇట్లాంటి తప్పులు కొన్ని ఉంటాయండి. తప్పులు కాదు కానీ తప్పు బోధనలు. ఏదో అన్నాడు శనివారాలు రావాలా ఏదో. సో వీ థాట్ సారీ బై, తీసేస్తాడా, ఎట్లా తీసేస్తా. ఏమండి, 2 సంగతులు చెప్పానమ్మా. సెక్షువల్ ఇమ్మొరాలిటీ నుంచి దూరం పారిపో. నెంబర్ 2, తప్పు బోధకుల నుంచి, తప్పు బోధించేవారి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి కదా. అందరూ మంచి ప్రీచర్స్ ఉండొచ్చు, కానీ వాక్యానికి ఇందాక బ్యాలెన్స్ లేకుండా ఉన్న వాళ్ళందరినీ మనం జాగ్రత్తగా ఉండాలి వద్దా. లేకపోతే నీ స్పిరిచువల్ లైఫ్, నీ స్పిరిచువల్ థింగ్స్ ఏమైపోతాయి, డిమినిష్ అయిపోతాయి. మన ఫుడ్లో కూడా చూడండి, బ్యాలెన్స్ డైట్ తినాలా. రోజు మటన్ తిన్నాం అనుకో, డుంబు అయ్యి కథలు లేకుంటాం. అందుకని కూరగాయలు ఒకరోజు తింటాం, పప్పు ఒకరోజు తింటాం, ఒకరోజు పచ్చడే తింటాం, ఒకరోజు సాంబారే తింటాం, ఒకరోజు పచ్చి పులుసు తింటాం, వెరైటీస్ తింటాం. అంతేనే మంచిగా ఉంది కదా అని రోజు మటన్ తిన్నావా, జల్లి. సో దాని బ్యాలెన్స్ డైట్ అన్నాడు. ఏంటి లాస్ట్ ఇంకోటి చెప్పేసి ముగించేస్తాను చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం 19వ వచనం, 19:17 చదువుదామా. 19:17 లోతు సంగతి చెప్తాడు దేవుడు. 19:17 ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చి ఫ్లీ టు ద మౌంటైన్, చాలా ఫ్లీ టు ద మౌంటైన్ కదా, ఆ పర్వతంలోకి పారిపో అన్నాడు. ఎవరి సంగతి అది, లోతు. ఏంటి బలవంతంగా లాక్కొచ్చాడు కదా. డిడ్ యు స్టడీ దట్, ఎప్పుడైతే చదివారా? ఆయన ఇద్దరు, ఒక చేతితో లోతు ఆయన భార్యని, రెండో చేతులతో ఇద్దరు ముద్దులు కూతురుని పట్టుకొని వస్తాడు దేవుడు. లోతుని బట్టి వాళ్ళు భలే బుద్ధి లేని వాళ్ళు కదా, అవునా కదా. వీళ్ళిద్దరు నలుగురిని పట్టుకొని వస్తాడు, బలవంతంగా లాక్కొస్తాడంట ఊరి నుంచి కట్టు బట్టలతో. ఏం సాధించాడు లోతు కదా. చాలా సాడ్ స్టోరీ అండి. నథింగ్ బికాస్ ఆఫ్ హిస్ కాంప్రమైజ్. పాపంలో జీవించిన దాని హీ అసలు ఏం కట్టుబట్టలతో బయటకు వచ్చాడు. భార్య ఏం చేసింది, ఆంబోయా. కూతుర్లకు ఒక దెయ్యం ఆలోచన వచ్చింది. దెయ్యం పిల్లలు కదా, దెయ్యం పిల్లలకి దెయ్యాల ఆలోచన వస్తాయి. నాకు నేను అదే మనం బయట స్టడీ నాకు ఇప్పుడు ఈ రూమ్ అంటుకుందండి, ఏం చేస్తావు చెప్పండి. ఈ రూమ్ అంటుకుంది, బగ్గర వచ్చింది, ఏం చేస్తావు? పరిగెత్తావరే, నా వాచ్ అని ఎత్తుకుంటావా? ఉరుకో అరే చైర్స్ 40 ఒక్కొక్కటి 700 అని అనుకుంటావా? 700 బతుకుంటే బఠానీలు అమ్ముకోసం 16 ఉరుకో. ఒకడు ఇక్కడ దూకి దాకా వెళ్ళిపో. వీళ్ళిద్దరు మందు సీసాలు తెచ్చుకున్నారు. అంటే ద్రాక్షారసం అంటే ఎవడన్నా ఉంటుందా ఇలాంటి? ఎట్లా భ్రష్టమైన అమ్మాయిలు అయిపోయారు చూడండి. తీసుకొచ్చి నేను అదే అంటున్నా, ఈ ముసలోడికి ఎట్లా పట్టిద్దామని చూసినారు అనమాట. ఎవరికి చూడు ఎందుకు చెప్తానంటే, ఫ్లీ టు ద మౌంటైన్. దేవుడు అన్నాడు ఆ పర్వతానికి పారిపో. ఈ పర్వతం యేసు ప్రభు గుర్తుగా ఉందండి. ఈ లోకానికి దేవుడు కాల్చేయబోతున్నాడు ఒకరోజు కదా. కష్టం రాబోతున్నాడు. ఎవడో ఒక బాబానో ఎవడో చెప్పాడంట, ఇవాళ లాస్ట్ డే జపాన్ని తీసేస్తున్నాడు దేవుడు అని. దేవుడు కాదు, వెళ్ళిపోతుంది. భూకంపం వస్తుంది, ఒక్క కంపం రాలేదు ఇంతవరకు. మనుషుల మాటలు వ్యర్థములని యెహోవాకు తెలియను. అది దేవుడు చెప్తే ఏంటి, మనందరం చలో ప్యాకప్. ఈ 5th ఇవాళ కదా, 5th ఇవాళ 6th ఇవాళ 6th ఇవాళ
ఏం కాలే ఆ? అవునా కదా 6th అరే అవునా 1 డే అయిపోయింది 24 hours. ఇంతవరకు ఏం కాదు చెప్పాను మంచిగా ఉంది. వాళ్ళు ఆరాధన చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సండే ఇప్పుడు ఏంటి ఇప్పుడు 5 అండ్ 1 కదా. 1 అంటే అక్కడ ఐ థింక్ 6 hours డే హెడ్లో ఉన్నారు. హెడ్ అంటే ఎంత టైం అక్కడ ఈవినింగ్ 7 ఈవినింగ్ 7 అవుతుంది. 7 అంతే 5 7:30 ఇప్పుడు నాకు ఏం కాలే. ఎందుకు చెప్తానంటే ఎస్ ఫ్లీ టు దట్ మౌంటైన్. ఆ పర్వతానికి పారిపో. ఆ పర్వతం ఎవరు? యేసయ్య. యేసులోనికి నువ్వు కష్టములు వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయినావంటే నీకు ప్రొటెక్షన్, నీకు 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 భద్రత, నెమ్మది కదా. ఆ డిస్ట్రక్షన్ నుంచి, డిసాస్టర్ నుంచి ఏంటి ఆ పర్వతాన్ని పారిపోరంటే పౌలు ఈయనేమన్నాడు? అట్లు కాదు. అదిగో దేవుడు ఒక డైరెక్షన్ ఇస్తే ఈడేంటి ఒక క్లాస్ పెట్టాడు. సార్ అంత దూరం ఏం పరిగెత్తలేదు, ఈ గుహలో ఉంటా అన్నాడు. ఈ గుహలో ఉండి వాళ్ళు చేసిన పనులు ఆ గుహ మనుషులు కూడా చేయరు కదా. గుహలో ఉన్నాడు కూడా చేయడు. అంటే ఇది సార్ ఏం మనుషులు ఏన్షియంట్ మ్యానా, ఎర్లీ మ్యాన్ కదా. అట్లు కాదు. చదువు ఆ లైన్ చదువు 18th. లోతు ప్రభువా అలాగు కాదు. అంటే దేవుని చిత్తానికి ఏం చేస్తాడు ఈయన? ఒక 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 క్లాస్ కలిపి సారీ లెట్ మీ టాక్ లైక్ దిస్ ప్లీజ్. ఇక్కడికి వెళ్ళిపోవాలి. అట్లు కాదు చదువు. అలాగు కాదు ఇదిగో. సో ఏమండి అది తిప్పల్లో పడ్డట్టు చూస్తాడు. పారిపోయింటే బాగుండేది కదా, పారిపోయింటే బాగుండేది. కానీ ఏం చేశాడు? ఒక చిన్న గుహలో తలదాచుకోండి. ఏంటి అది వదిలేద్దాం. ఆ పర్వతం యేసయ్యనే. ఆ ప్రమాదాలు లోకానికి ప్రమాదం రాబోతుంది, ఇరుకులు ఇబ్బందులు రాబోతున్నాయి. అండ్ మన మోరల్గా, తర్వాత మోరల్గా, ఇంకేంటది ఎథికల్గా మనుషులు ఏమైపోతున్నారు? దిగజారిపోతున్నారు. అవునా కదా. నా జనరేషన్ ఏమో కానీ ఇప్పుడు పిల్లల జనరేషన్ చూస్తే ఇప్పటికే ఏంటి వాళ్ళ నో వాల్యూస్, నో మోరల్స్, నో ఎథిక్స్. ఈ మూడుటికి అసలు వాళ్ళ దగ్గర డిక్షనరీలు లేనే లేదు. ఇప్పుడున్న ఫ్యూచర్, ఇప్పుడున్న టీచర్స్ని అడుగు, హౌ డు యూ లైక్ యువర్ చిల్డ్రన్ అంటే నీ పిల్లల వాళ్ళు దయ్యాలంటారు. నిజంగా వాళ్ళ మనసులో మాట చెప్పాలంటే. ఎందుకంటే అంత ఏమొచ్చేసింది, విచ్చలవిడితనం వచ్చేసింది. అండ్ ఇంకా జనరేషన్ పోయే కొద్ది ఏమైపోద్ది, ఉగాస్ట్ అయిపోతాడు. ఆ పర్వతంలో పారిపో. ఆ పర్వతం ఎందుకంటే మనుషుల ఆలోచన, మారల్స్, ఎథిక్స్, వాల్యూస్ ఏమైపోయినాయి కదా. స్కూల్స్, కాలేజెస్ వేస్ట్ అయిపోయినాయి. టీచర్స్ మాట వింటలే కదా. టీచర్స్ కరెక్షన్స్ అస్సలు వింటలే. టీచర్స్ కరెక్షన్ చేయకూడదు. అందుకని ఏమైపోయింది, ఒకప్పుడు చేతిలో కట్టె చూడగానే టీచర్ ఏమైపోయాడు, ఎక్కడో అక్కడ సుధరాయించేవాడు. ఇప్పుడేంటి కట్టె పట్టుకున్నారు. పేరెంట్స్కి ఇక్కడ ఇప్పటికీ మీ పిల్లలకి కట్ట పట్టుకుంటారా? హలో, ఇప్పటికీ కట్ట పట్టుకోవాలి. కట్ట పట్టుకోకపోతే పిల్లలు చెడిపోతారని బైబిల్ చెప్తుంది. అంటే దేవుని వాక్యం ఏంటి? వ్యర్థం కాదు, సత్యం. అమెరికా పాడైపోవడానికి కారణం ప్రాథమికమైనది ఏంటి తెలుసా? కట్టెపాటుతో ఆపేశాడు. ఆ దేశం నుంచి, ఆ చట్ట సభల నుంచి బైబిల్ ఏం చేశాడు? తీసి బయటపడేశాడు. సో మానవుడు ఏమైపోయాడు? పతనం అయిపోయాడు. బెత్తం వాడిన తండ్రి కుమార్కి ఏంటంట విరోధి, అంటే ఈజ్ ద ఎనిమీ. వాడిని పాడు చేసేస్తున్నాడు. కొట్టనవసలే, కొంత ఏజ్ వచ్చిన తర్వాత కొట్టనవసరం. కానీ ఏముండాలి చేతిలో? అంటే వాళ్ళని పిల్లల్ని కరెక్ట్ చేయాలంటే ఇప్పటివరకు తెలుసా, హోప్ ఉన్నట్టు. అంటే వాడు మన మాట వినే వరకు ఏం చేయాలి, లేకపోతే చెడిపోతారు. ఇప్పుడు పిల్లల్ని అక్కడ కరెక్షన్ చేయకుండా ఇక్కడ కరెక్షన్ ఏమవుతారు తెలుసా? వాళ్ళు అవుతారా? అమెరికా దేశంలో కొట్టరు. కానీ ఒక పాస్టర్ గారి ఇంట్లో ఉండేవాడిని.
ఒకరోజు చూడండి, ఇక్కడ వినండి, ఇట్లా లంచ్ చేస్తున్నా, నేను ఏదో మాట్లాడుతున్నా, అందరు కూర్చున్నారు, వాళ్ళ భార్య, వాడు ఏదో నేను ఏంటది ఏదో అడిగాను, డిష్ ఒకటి అడిగితే వాడు ఇట్లా తీసి టంగ్ అని పెట్టాడు అనమాట. ఇట్లా నేను సపోర్ట్ వచ్చాడు. దాని అర్థం ఏంటి? ఇవ్వటం విన్నాను. మనం కమ్యూనికేషన్ మన నోట్లో మాట్లాడుకోవడానికి కొంచెం చేయొచ్చు, యాక్షన్లో అంతే. వాళ్ళ నాన్న లేరా అన్నాడు. వాళ్ళ నాన్న, నేను కాదు, తీసుకుపోయి వాడిని రూమ్లో పడేసి వాళ్ళు ఎట్లా కొడతారు తెలుసా, ఇక్కడ పడుకోబెట్టుకొని ఆయన పిల్లల మీద కొడతారు అన్నమాట. పటా 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 కొట్టి సైలెంట్గా వచ్చేసారు. నేను తింటా ఉన్నా, వాళ్ళ ముఖాలు కందగడ్డలాగా ఉన్నాయి వీళ్ళిద్దరై. కొట్టినందుకు ఈయన, తన్నులు తిన్నందుకు ఆడు. ఎర్రగా ఉన్నాడు కందగడ్డలాగా. అమ్మో ఏదో అయిందిరా అనుకున్నాను వాడు. అసలు అమెరికాలో కొట్టరు, కొడితే కేసు వద్దు. కానీ వీళ్ళేం చేస్తాడు, పదాన్ని తీసుకుపోయి వాడు కంట్లో ఒక నీళ్ళు లేదు, ఏం లేదు. మొఖం చూస్తే ఎట్లుంది, ఎర్ర కందగడ్డలాగా ఉంది. కోపం వచ్చి ఈయనకు ఉంది, తన్నులు తిని వాడుకుందాడు. సో దేవుని భయం ఉన్న అమ్మ నాన్న ఏం చేస్తారు పిల్లల్ని, మన పిల్లల్ని కూడా కరెక్ట్ చేయాలి. వెన్ దెర్ ఇస్ హోప్ అని, వెన్ దెర్ ఇస్ హోప్ పోయిన తర్వాత పిల్లలు కరెక్ట్ చేసేంటి. పిల్లలు చేస్తారా మీరు? నేను కట్టబట్టుకుంటా ఖుషి విషయంలో, కొడతానా తర్వాత సంగతి, కానీ కొట్టేస్తారు అప్పుడప్పుడు, కానీ కట్టబెట్టుకుంటాను. ఎందుకు? కర్రతో ఏమొస్తుంది, కొడతాడేమో భయం. మనం ఏందో పెద్ద విచిత్రమైన క్యారెక్టర్ అని తెలుసా, ఏదన్నా ప్రెషర్ ఉంటేనే మన మాట వింటాం కదా. ఆ ప్రెషర్ లేదనుకో ఏంటి, రామకృష్ణాపురం ఏంటి మరి. ఈ ఫ్లీట్ టు ద మౌంటైన్, దేవునిలో నాకు నీకు భద్రత. 91వ కీర్తన 2వ వచనం. ఇంకా 3 minutes ఆపేస్తాను, ఫాస్ట్గా చదవండి. నాకు 91 సామ్ 2nd verse, సామ్ 91:2. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. ఆమేన్. ఆయనే నా కోట, నా ఆశ్రయం. ఎంత మంచి మాట అండి, మంచి మాట కదా. మళ్ళీ చదువుదామా 91:2. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నమ్ముకును నా దేవుడని. ఎవరు చెప్తున్నారు అది? చూసి చెప్పు, ఎవరు రాశారు కీర్తన? దావీదు రాశారా? దావీదు గారైనా కదా. ఆయనే నా కోట, ఆయన నన్ను నమ్ముకున్న దేవుడు. ఇంగ్లీష్ చదువు పాప. 91:2. I will say to the Lord, my refuge and my fortress, my God, in whom I trust. చూసా, ఆయనే, ఇంకా మనుషులు లేదు. నంబర్ 121, 121వ కీర్తన 7వ వచనం చదవమ్మా. 7 121వ కీర్తన 7వ వచనం. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఏమండి, మన ప్రాణం కాపాడేది ఎవరు? మనం కాపాడుకోగలమా? మన భద్రత మనం ఉండాలి. కానీ ఇప్పుడు ఒక రూల్ తీసుకొచ్చాడు, 2-wheeler వెనకాల ముందు 2 పెట్టుకోవాలి హెల్మెట్ అని. దేవుడు కాపాడతాడు కదా అని హెల్మెట్ పెట్టుకోకుండా పోకూడదు. యూఆర్ టెంప్టింగ్ గాడ్ అనమాట. నీ భద్రత నువ్వు ఉండు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు, గాడ్ ప్రొటెక్ట్స్ యూ. రూల్ వచ్చింది వెనకాల ముందు పెట్టుకొని ఏం చేయాలి? పెట్టుకోవాలి. ఏం కాదు, దేవుడు కాపాడతాడని ఏం చేయదు. డు నాట్ టెంప్ట్ గాడ్ అని ఉంది కదా. దేవుడు నువ్వు శోధించకూడదు. కొంతమంది నేను బ్రదర్ నేను ట్యాబ్లెట్లు వేసుకోను. ఎందుకు వేసుకోవు? దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ మేబీ నేను ట్యాబ్లెట్స్ డాక్టర్ చెప్పిన ప్రిస్క్రిప్షన్ ఫాలోగా, లేకపోతే ఏమవుద్ది, వాడుకొనని దగ్గర నుంచి అడ్డం పడే వరకు ఎన్ని నీకు ఇంజక్షన్లు ఇస్తాడు. అవునా కదా? ఎందుకు? గాడ్ హెస్ గివెన్ మెడిసిన్. గాడ్ గ్రేస్, ఇట్స్ ఎ గ్రేస్ మెడిసిన్. చూడండి, దేవుడు మనిషిని పాపం బట్టి శిక్షించాడు, అదే దేవుడు మెడిసిన్ ఇచ్చాడు. ఆమెనను మనం ఏదో ఒక ల్యాబ్లో అది ఇది చేస్తున్నాం, ఆలోచించిన దేవుడే అరే అది కలిపిరా ఇది కలిపిరా అని. ఆల్ మెడిసిన్స్ ఆర్ గ్రేస్ ఆఫ్ గాడ్. నా వరకు మానవుని పాపం బట్టి దేవుడు శిక్షిస్తున్నాడు, న్యాయవంతుడు కాబట్టి. అదే దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమను బట్టి ఈజ్ గివింగ్ రెమెడీ ఆల్సో.
ఎక్సెప్ట్ ఫర్ హెచ్ఐవి. ఎందుకు ఇవ్వట్లే హెచ్ఐవికి? గాడ్ డజంట్ లైక్. వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఇప్పుడు మెడిసిన్ ఉందానికి ఏమవుతారు? అందుకని ఏం చేశారు? చచ్చిపోతా జల్దీ అని హెచ్చరిస్తాడు కదా. యూ విల్ డై సూన్ కనుక మాట వినకపోతే. ఆ బౌండరీ దాటినావంటే చచ్చిపోతావు జల్దీ అని చెప్పినాడు. ఇంకో మాట చదువుదాం. 61వ అధ్యాయం సామ్ 16:1 చదువుదాం. 16:1 ఆ 16 అధ్యాయం 1 వచనం. 16:1 దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, ఆమేన్. నీకంటే నా క్షమాధారం లేదు, ఏది లేదని. యెహోవాతో నీకన్నా మాట చూడు, నీకన్నా క్షమాధారం ఏమి. 4వ అధ్యాయం 8 వచ్చిన చదువు. 4:8 సామ్ 4:8 యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితంగా. ఎంత ఆదరణకరమైన మాటలండి. ఇంగ్లీష్ చదవమ్మా పాప. 4:8 ఇన్ పీస్ అండ్ స్లీప్. సేఫ్టీ, డ్వెల్ ఇన్ సేఫ్టీ అన్నాడు కదా. సో ఫ్లీ టు దట్ మౌంటైన్, ఆ పర్వతం దగ్గరికి వెళ్తే నాకు సేఫ్టీ. ప్రభునందు కష్టం, ఇరుకులు, ఇబ్బందులు, భద్రత ఆయన ఇచ్చేది భద్రత. కీర్తన చదువు. సామెతలు 18:10 మీకు తెలిసిన వాక్యమే. 18:10 మాట చూడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి. ఏంటి లోతు ఇందులోకి పరిగెత్తుంటే ఏమయ్యేది? ఆ కేవలం పోయి ఉన్నాడు. ఈ లాస్ట్ ఎవ్రీథింగ్. దేవుడు ఆ 2 అమ్మాయిలు శపిస్తాడు తెలుసా కదా. అమ్మోనీయుల వంశం భ్రష్టమైపోదు కదా. వాళ్ళిద్దరు పుట్టే పిల్లలకి గాడ్ కర్సెస్ దెమ్. ఎవరు? ఈ 2 కూతుర్లు, లోతు కూతుర్లు. వాళ్ళు చేసిన పనిని బట్టి గాడ్ కర్సెస్ దేర్ జనరేషన్స్ అనమాట. వీళ్ళు చేసిన పని. ఆ పర్వతం ఏమన్నాడు? యెహోవా నామము చదువుమా. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో పరిగెత్తి. ఎప్పుడు కష్టం వచ్చినా, ఎప్పుడు ఇరుకలు వచ్చినా, ఇబ్బందులు ఎక్కడ పోవచ్చు? దేవుని దగ్గర పరిగెత్తవచ్చు. ప్రభువా నాకు ఈ పరిస్థితి, ప్రభువా నీ కృప దయచేయి, ప్రభువా విడుదల చేయమని అడగను, కానీ ఏం చేయాలో చెప్పు. విడుదల చేస్తావు నీ ఇష్టం, విడుదల చేయవా ఇట్స్ ఓకే. నేను ఇంకా ట్రైనింగ్ అవ్వాలనుకో, ఏంటి నీకు విడుదల అవసరం లేదు. గివ్ మీ గ్రేస్ టు బేర్ ఇట్. దాన్ని భరించే శక్తి ప్రభువా. ఎందుకంటే యెహోవా నామం బలమైన, నీతిమంతులకు పోయి ఇస్తారు. ఇంగ్లీష్ చదువు 18:10 The name of the Lord is a strong tower. The righteous run into it and is safe. So safe place ఏది? The name. In the name of the Lord. అది సేఫ్ ప్లేస్ అంటే. లాస్ట్గా 29:25 చదవమ్మా. Proverbs 29:25 చదువు. చూడు, భయపడట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు. ఆమేన్. ఇంగ్లీష్ చదువు. The fear of man lays a snare, but whoever trusts in the Lord is safe. ట్రస్టింగ్ అంటే చిన్నపిల్లలాగా నమ్ముతాం. మన పిల్లలు ఎప్పుడన్నా వరి అయ్యారా? మా అమ్మ ఏం పెడుతుందో, రేపు క్రిస్మస్కి ఏం కొంటుందో, ఫీజు కట్టిందో లేదో. ఫీజు నాకు డాడీ షూ లేవంటది అంతే. సాక్స్ చూడు ఒకటి కిందకి మీదకి అయిపోయిందంటది అంతే. దే డోంట్ వరీ. మనకే వరీ. ఏంటి, ఎట్లా తీసుకురావాలి, ఎంత సైజు కావాలి, పైసలు ఉన్నాయి, అవి మనకే వరీ. అది ఫెయిత్ అంటే. చిన్నపిల్లలకు ఫెయిత్ అదే కదా. వాళ్ళు వరీ గారు, నా డ్రెస్ టైట్ అయిపోయింది అడుగుతారా? మనమే చూసి చేస్తాం.
నోట్బుక్స్ అయిపోతున్నాయి డాడీ అంటది. ఏం చేస్తావు? అంతే. నువ్వు కొంటావా ఏంటావా అనవసరం. ఆమె ఎప్పుడు కొంటావు? నాకు అది కూడా అనవసరం. పెన్ అయిపోయింది అంటది. తీసురా. గాడ్ ఎక్స్పెక్ట్స్ దట్ ఫెయిత్. చిన్న పిల్లల్లాగా, ప్రభా నాకేం ఏం కావాలని నీకు తెలుసు, సో ఇచ్చేవరకు వెయిట్ చేస్తా. బికాస్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ టైమింగ్. ఆయన టైమింగ్లో పుచ్చుకోవడం మనకేంటి చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మన వాళ్ళు ఇద్దరికి పెళ్లి కాబోతుంది, ముందే ఇచ్చేస్తారు దండలన్నీ, ఎట్లాగో అయిపోతుంది కదా అని మనం ఏం చేస్తామండి, టైం దానికోసం చూస్తాం కదా. ఆ టైంకి ఏం చేస్తాం, అది ఒక గంట. అప్పుడు దానికి ఏముంది, ఒక వాల్యూ ఉంది, దానికి ఒక అందం ఉంది, చందం ఉంది, ముందే దీనికి అర్థం ఉంది. ఆడు ఎండిపోయిన ఏం చేసుకుంటాడు? గాడ్ మేడ్ ఇట్ బ్యూటిఫుల్, కానీ దెర్ ఈజ్ ఎ టైమింగ్. అది గుర్తుపట్టినాడు ధన్యుడు. తొందర బేరడు అనమాట. గందరగోళం కాడు మనం. ఆ తొందర అంటే మనకు తొందరపాటు ఎందుకయ్యా అంటే దేవుని టైమింగ్ మనం అర్థం కాదు కాబట్టి. ఇందాక చదివాం 3:11 కదా, ఏముంది, హీ హెస్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం. ఆ టైం వరకు వెయిట్ చేయటం మరి మనం ధన్యం. 3 సంగతులు పారిపోమన్నాడు. నెంబర్ 1 దేనికి? సెక్షువల్ ఇమ్మొరాలిటీ, పారిపోనాడు. లేకపోతే అది నిన్ను ఏం చేస్తుంది, బగబగా కాల్ చేస్తుంది. నెంబర్ 2 రాంగ్ టీచింగ్స్, రాంగ్ ప్రీచింగ్ వాళ్ళ దగ్గర కనిపెట్టి, ఎంత మంచి ప్రీచర్ అయినా సరే. నెంబర్ 3 ఎందుకంటే దాన్ని దేవుడు ఏం చేయడు, అప్రూవ్ చేయడు. నెంబర్ 3 ఆ పర్వతానికి పారిపోవన్నాడు. పర్వతం అనగా యేసయ్య. యేసయ్యలోనే నాకు సేఫ్టీ, భద్రత, కృప. దేవుడు మనం వెనుకలు ఏక మాటలను దీవించడం గాక. ఆమె ప్రార్థన చేద్దాం. అందరూ తలలోంచండి, కళ్ళు మూసుకోండి. అయ్యా మరి కృప దయచేయి ప్రభా, సహాయం చేయి. నీ కనికరించు, నిలక్కడగా నీ అందు విశ్వసించినట్టు నీ దయ చూపించు ప్రభా అని మరి మనందరం మన కోసం మనమే ప్రార్థన చేసుకుందాం. అయ్యా దేవుని వాక్యం ఇచ్చాడు మనకి, మనం ఆలోచన చేద్దాం. ఏంటి, ఏ విషయమైనా దేవుడు మనల్ని బోధించాడా, ఏ విషయమైనా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడా, ఏ విషయమైనా ప్రభు మనల్ని మరి జాగ్రత్తగా మనల్ని చెప్తున్నాడా. లెట్ us థింక్, ఎగ్జామిన్, కరెక్ట్ అవర్ సెల్ఫ్ అండ్ గో హెడ్ ఇన్ ద లార్డ్. మంచిదండి. ఎవరైనా విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ఒక 2 minutes గ్యాప్ ఇచ్చి యూ కైండ్లీ ప్రే.